అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, అలాగే వీడియో స్టార్ట్ చేయగానే అర్థమైపోయి ఉంటుంది, మనందరికీ కూడా నవరాత్రులు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ హిందూ సంప్రదాయంలో చాలా మందికి ఒక ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు మాత్రమే తెలుసు. కానీ మనకి 12 తెలుగు నెలలలో 4 నవరాత్రులు అయితే వస్తాయి. అయితే చివరిలో మాఘమాసంలో వచ్చే నవరాత్రులనే శ్యామల నవరాత్రులు అని, అలాగే చైత్రమాసంలో వచ్చే నవరాత్రులని వసంత నవరాత్రులు అని, అలాగే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహిదేవి నవరాత్రులు అని అంటారు. అయితే ఇందులో భాగంగానే మనకి మాఘమాసంలో ఈ 2024 ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం పాడ్యమి మొదలు మనకి ఈ శ్యామల నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి. చాలా మంది ఇలా అమ్మవారిని ఇంట్లో పెట్టడం వల్ల దైవిక శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మేము పెట్టలేము, పూజించలేము, అమ్మవారు చాలా పవర్ఫుల్, అమ్మో ఈ అమ్మవారి ఇంట్లో ఉంటే చాలా శక్తి, మేము చేయలేము, చేయకపోతే ఇబ్బందులు పడతాము, ఇలా అనుకుంటూ ఉంటారు. కాదండి, అమ్మ చాలా కరుణామయి, చాలా శక్తివంతురాలు. మనం ఇలా ఏవైనా సంకల్పంతో కోరుకుంటే అలాగ నెరవేరుస్తారు. అంత చక్కటి అమ్మని మనం ఇంట్లో ఇలా 9 రోజులు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. కొందరు అమ్మని అంటే ఈ లైఫ్ లాంగ్ మనం ఒక వెంకటేశ్వర స్వామిని వినాయకుడిని ఎలాగ పెడతాము అలా అమ్మవారిని ఎప్పుడు కూడా వాళ్ళ పూజ గదిలో అయితే పెట్టుకుంటారు. అలా చేసే వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలా 9 రోజులు ఈ మనకి మాఘమాసంలో వచ్చి 9 రోజులు పెట్టడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి భయం లేకుండా ఈ అమ్మని పెట్టుకోవచ్చు. ఒక్కసారి చూడండి, అమ్మ ఎంత అందంగా నీలం రంగులో ఎంత చక్కగా ఉందో. అమ్మ తలబాగాన చంద్రుడు, అలాగే మంచి మనకి చేతిలో వీణ పట్టుకొని సాక్షాత్తు నీలి శ్యామలాదేవి అంటే నీలం రంగులో ఉన్న అమ్మవారు అని అర్థము. ఈ అమ్మని నీలి సరస్వతిగా కూడా మనం పిలుచుకుంటాం అనమాట. మనం చూసుకున్నట్లయితే ఆశ్వేజ మాసంలో వచ్చే పంచమిని మనం సరస్వతి పూజగా చేసుకుంటాం మూల నక్షత్రంలో. అయితే ఈ మాఘమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం, అంటే సరస్వతీదేవిగా సాక్షాత్తు మనము ఇంట్లో నిలుపుకుంటాం అనమాట. అయితే ఈ పూజని ఎక్కడో సపరేట్ గా పీఠం పెట్టి అలా ఎప్పుడు చేయనండి. నేను ఏ పూజనైనా కూడా దేవుడి గదిలోనే దేవుడి ఇంట్లోనే చేసుకుంటాను. సో మీరు కూడా అలాగే చేసుకోండి. చక్కగా ఉద్యోగానికి వెళ్ళేవారు, మంత్రాలు రానివారు, ఎటువంటి పనులు చేసే వాళ్ళైనా ఈజీగా అమ్మని ఒక 10 నిమిషాల పాటు మనము పూజించుకొని వెళ్తే చాలు. మీరే చూడండి, గమనించండి. ఇయర్ మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కి మీరు ఏ స్థాయిలో ఉంటారో, మీరు అనుకున్న కోరికలు ఎలా, సంకల్పాలు ఎలా నెరవేరుతాయో మీరు నాకు మళ్ళీ చెప్తారు కూడా. అంత మంచి పవర్ఫుల్ అమ్మవారండి, చాలా బాగుంటుంది. నాకైతే ఫోటో ఎక్కడ దొరకలేదు బెంగళూరులో, నేను మాకున్న ఏరియాలలో. సో మీరు చేయిస్తారా అంటే కూడా లేదు అన్నారు. నేను కొంచెం బాధపడ్డాను అనమాట ఎలాగా అని. కాకపోతే మనకి ఇప్పుడు ప్రింటింగ్స్ గూగుల్లో మనం సెర్చ్ చేసుకొని మంచి ఫోటో రెజల్యూషన్ ఉన్న హెచ్డి ఫోటోని మనం ప్రింటింగ్ షాప్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు చక్కగా అయితే ప్రింట్ చేసి ఇస్తారు. సో అలా ప్రింట్ చేసుకొని అమ్మవారిని అయితే మనం చక్కగా అయితే పెట్టుకోవచ్చు. నేను అలాగే పెట్టుకుంటానండి ఇంక నుంచి. సో ఇలా మనం పెట్టుకున్నాక అమ్మవారికి 9 రోజులు కలసం పెట్టాలి అన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు మాకు అంత టైం ఉండదండి, మేము అంత నిష్టగా అమ్మకి రోజు పూజ చేయలేము అన్న వాళ్ళు అఖండ దీపం వెలిగించండి. అఖండ దీపం చాలా మంచిది కదా. మీరు ఒక పెద్ద ప్రమిదం తీసుకొని నూనె ఎక్కువ వేసి వెళ్ళారనుకోండి, సాయంత్రం దాకా ఉంటుంది. మళ్ళీ వచ్చి సాయంత్రం చేశారనుకోండి, మీకు రేపటి దాకా ఉంటుంది. కాబట్టి అఖండ దీపం పెట్టడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే వసంత పంచమి రోజున స్టార్ట్ చేసి ఆ మిగిలిన 3 రోజులు అంటే 4 రోజుల పాటు 3 రాత్రుల పాటు వెలిగడానికి ట్రై చేయండి. చాలా మంచిదండి. లేదు అది కూడా చేయలేము అన్న వాళ్ళు నిత్య దీపారాధన చేసి అమ్మకి ఇష్టమైన పాయసాన్ని పెట్టండి. ఒకవేళ మేము చాలా అర్జెంట్ అండి, రాత్రిపూట చేసుకుంటాము ఆఫీస్ నుంచి వచ్చాక అంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే అమ్మవారికి దీపారాధన చేసి ఆ తర్వాత అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి అనుకుంటే ఈ మాఘమాసంలో పాడ్యమి తిథి మొదలైనప్పుడు మనము ఫిబ్రవరి 10న ఉదయాన్నే ఇలా చేసుకోవాలండి. చక్కగా మనం పూజ చేసుకునేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతపోమహం దీపేన సదతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ దీపలక్ష్మిని పూజించుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న అఖండాలాన్ని కూడా వెలిగించుకోవాలి. ఈ అఖండాలం ఇంట్లో వెలుగుతున్నప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి. అలాగే మాంసాహారం అనేది తినకూడదు, అలాగే ఇంట్లో కూడా చేయకూడదు. దాంతో పాటుగా మంచి మాటలండి, ఒకరి వైపు మనం చెప్పడం, అంటే వాళ్ళు ఎవరో బాగున్నారు అని కుళ్ళుకోవటం, వాళ్ళు ఎవరో చేశారు అని మనము చేయడం, అలాంటివన్నీ మానేస్తే ఆ దేవుడే కాదండి ఎవరు కూడా మనల్ని ఆపలేరు మనం ఎదగడానికి. కాబట్టి ఎవరో కట్టారు, ఎవరో కొన్నారు అని మనం అప్పులు చేసి కట్టి, లేకపోతే ఎవరో బాగున్నారు అని మనం వాళ్ళ దగ్గర వేరే ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పడం, ఇవన్నీ మానేస్తే చాలా బాగుంటుందండి.
మన పనులు మనం చేసుకోవాలి, మనకి ఎంత అవసరమైతే అంతే మాట్లాడుకోవాలి. ఎవరి దగ్గర వేరే వాళ్ళ గురించి చెప్పడం ఇలాంటివన్నీ చేయకూడదండి. ఇవి ఇప్పుడే 9 రోజులే కాదు, ఎప్పుడు చేసినా కూడా ఇలా ఉండడం వల్ల మనకి దైవశక్తి అనేది మనకి ఎప్పుడు సహకారం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మనకి మాఘమాసంలో వచ్చే వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. మనం మిగిలిన 3 నవరాత్రులు అందరినీ పిలిచి ఆర్భాటంగా చేసుకోవచ్చు, కానీ ఈ నవరాత్రులు మేము చేస్తున్నాము అని కూడా చెప్పకూడదు. అంటే ఇంటికి పిలిచి తాంబూలాలు ఇవ్వటం అలాంటివి చేయకూడదండి. నీట్గా మీ దేవుడి గదిలో గుప్తంగా అయితే చేసుకోవాలి, రహస్యంగా అయితే చేసుకోవాలి. ఇంకా నేను వీడియోకి చూపిస్తాను కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను. అది కూడా మీ అందరూ కూడా మా ఆప్తులే, అంటే నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళే కదండి. కాబట్టి నాకేమి అవ్వదని ఒక ధీమాతో నేను ఈ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అది 9 రోజుల్లో చేసేటప్పుడు మాత్రం తప్పకుండా అయితే గుప్తంగా అయితే చేయడానికి ట్రై చేయండి. అమ్మని చక్కగా సంకల్పించుకోండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే నిత్య దీపారాధనలో అలాగే పూజలో కూడా ఎప్పుడు కూడా దీపం పెట్టిన తర్వాత, మనం దీపారాధన చేసుకున్న తర్వాత పచ్చకర్పూరాన్ని వాడండి. పచ్చకర్పూరం అనేది దైవాకర్షణ కలిగే శక్తి అండి. దాంతో పాటుగా మంచి సువాసన అయితే వస్తుంది. అలా నూనెలో కాగినప్పుడు ఆ సువాసన మనం పీల్చడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల వ్యాధులు అనేవి మనకు రాకుండా ఉంటాయి. ఇలా మనం పంచోపచార పూజలు చేసుకున్నా చాలండి, అమ్మ ఏమీ అనుకోదు. ఇలాగే చేయాలి, గ్రాండ్ గా చేయాలి, అన్ని మనం అలంకరించుకోవాలి అని కాదు. మనకున్న వాటిలలో మనం చేయగలిగిన దాంట్లో మనకి మనసు ముఖ్యమండి. శారీరకంగా మానసికంగా మనం అమ్మను ఒక 2 నిమిషాల పాటు చూస్తే కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి ఉన్నా చేసుకోవచ్చు, లలితాదేవి ఫోటో ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా ఈ అమ్మని ఇలా ఫోటో పెట్టి తప్పకుండా మీ పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మని చూడు అని చెప్పి వాళ్ళ దగ్గర శ్యామల దండకాన్ని చెప్పించండి, చాలా మంచిది. అలాగే శ్యామల షోడశ నామాలు అనేవి ఉంటాయండి శ్యామలాదేవివి. ఆ నామాలు అనేవి నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, వాటిని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వాటిని తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని ప్రతిరోజు కూడా చదవండి. ఒక 5 నిమిషాల్లో అవి చదువుకుంటే సరిపోతుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళేవారు, నాకు పొద్దున్న టైం ఉండదంటే దీపారాధన చేసి సాయంత్రం వచ్చి చదువుకోండి. అలాగే అమ్మని ఓం శ్యామలాదేవియే నమః, ఓం శ్యామలాదేవియే నమః అని కానీ, ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః అని కానీ, వసంత పంచమి రోజున ఓం సరస్వతి నమః అని కానీ మీరు పూజించుకోవచ్చు. అలాగే అష్టోత్తరాలను చెప్పుకోవచ్చండి. రోజుకొక దేవిని ఇప్పుడు నేను చూపించాను కదండి, అలా నవదుర్గలని మనం పూజించినట్లుగా రోజుకొక అష్టోత్తరం అని చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రతిరోజు కూడా ఓం శ్యామలాదేవియే నమః, ఓం శ్యామలాదేవియే నమః అనుకుంటూ అమ్మకి 108 సార్లు మనం పూలు అనేవి సమర్పించుకుంటూ అక్షింతలతో పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాజనం, అలా సంకల్పం ఇవన్నీ అయ్యాక మంత్రపుష్పం అనేది చెప్పుకోవాలండి. ఇలా పూజ చేసుకుంటూ అమ్మని మీరు పూజించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. తప్పకుండా మీరు కనీసం 3 రోజులు కానీ 5 రోజులు కానీ వీలున్న వాళ్ళు 9 రోజులు మీకు ఎటువంటి ఆటంకాలు లేవన్న వాళ్ళు 9 రోజులు కూడా పూజించుకొని చివరిలో మంగళహారతిని అనేది ఇవ్వండి. తర్వాత అమ్మకి పంచకర్పూర హారతిని కానీ లేకపోతే పంచదీపారాధన ఇలా పంచహారతిని కానీ ఇస్తే చాలా మంచిదండి. మనం ఇలా శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఇలా స్పెషల్ డేస్లలో మనం ఇలా పూజ చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు ఏర్పడుతుంది. ఇలా మనం ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే చేసుకోండి. ఈ ఫిబ్రవరి 10 నుంచి మనకు మొదలవుతాయి కాబట్టి, అంతకంటే దాని ముందుగా చొల్లంగి అమావాస్య అనేది వస్తుంది ఫిబ్రవరి 9. దానికి కూడా తప్పకుండా అయితే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మనకి బాగుండాలి, అనారోగ్య సమస్యలు పోవాలి అని కోరుకుంటూ ఒక దీపాన్ని అయితే పెట్టాలి. ఆ దీపం వివరాలు అలాగే ఎలాగ చేయాలనే పూజ అనేది కూడా వీడియో అనేది చేశానండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మనం అమ్మవారికి లాస్ట్లో మంత్రపుష్పం అనేది సమర్పించి సంకల్పం చెప్పుకొని ఒక పువ్వును అక్కడ వదిలి ఒక పువ్వును మనం తీసుకొని మన తలలో ధరించాలి. ధరించడం వల్ల అమ్మ మనతోనే ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే ఈ అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని కనీసం దీపారాధన చేయడానికైనా ట్రై చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.